హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి అనే ఏరియా గురించి ఈ మొత్తం గొడవ జరుగుతోంది. ఈ ప్రాంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU క్యాంపస్ పక్కనే ఉంది. ఇక్కడ సుమారు 400 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అంటే దట్టమైన చెట్లు, పక్షులు, జంతువులు, ప్రకృతి సంపదతో నిండిన ఒక అద్భుతమైన గ్రీన్ ఏరియా. ఈ ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని ప్లాన్ చేసింది. ఐడియా ఏంటంటే ఈ 400 ఎకరాల్లో చెట్లను క్లియర్ చేసి IT పార్కులు, రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి హైదరాబాద్ని మరింత డెవలప్ చేయడం. దీనివల్ల సుమారు 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని గవర్నమెంట్ ఆలోచన. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఈ ఫారెస్ట్ కేవలం ల్యాండ్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్కి ఒక లాంగ్ స్పేస్. అంటే సిటీలో పొల్యూషన్ని కంట్రోల్ చేసే, ఆక్సిజన్ సప్లై చేసే ఒక కీలకమైన గ్రీన్ కవర్. అంతేకాదు ఇక్కడ పికాక్స్, స్పాటెడ్ డీర్, ఇండియన్ రోలర్స్, స్టార్ టాటాయిస్, బెంగాల్ మానిటర్ లిజర్డ్స్ లాంటి అరుదైన జంతువులు ఉన్నాయి. 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అయిన మష్రూమ్ రాక్ లాంటి రాక్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం ఫారెస్ట్ కాదు, ఒక ఎకోసిస్టమ్, ఒక హెరిటేజ్. గవర్నమెంట్ ఈ ల్యాండ్ని క్లియర్ చేయడానికి 2025 నుంచి 50కి పైగా బుల్డోజర్లను పంపింది. చెట్లను కట్ చేయడం స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. పక్షులు అరుస్తున్న సౌండ్స్, జంతువులు తమ హబిటాట్ కోల్పోతున్న దృశ్యాలు. ఇది చూసిన ప్రజలు, స్టూడెంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్ షాక్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ ఇష్యూని పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్ వాళ్ళ క్యాంపస్ పక్కనే ఉంది. ఈ గ్రీన్ స్పేస్ వాళ్ళ డైలీ లైఫ్లో భాగం. రీసెర్చ్ కోసం, నేచర్ని ఎంజాయ్ చేయడానికి, మానసిక శాంతి కోసం వాళ్ళు ఈ ఏరియాపై డిపెండ్ అవుతారు. దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే వాళ్ళ లైఫ్లో ఒక భాగాన్ని తీసేయడమే. మార్చి 31 నుంచి బుల్డోజర్లు వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు రోడ్లపైకి వచ్చారు, సిట్-ఇన్స్ చేశారు, ఆఖరితో స్ట్రైక్స్ పెట్టారు. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేసింది. కానీ పోలీసులు వాళ్ళని ఆపేందుకు లాఠీ చార్జ్ చేశారు. కొందరిని డిటైన్ చేశారు. దాదాపు 80 మంది ప్రొటెస్టర్స్ని అరెస్ట్ చేశారు. ఈ హింస చూసి స్టూడెంట్స్ ఇంకా గట్టిగా ఫైట్ చేశారు. వాళ్ళ డిమాండ్ సింపుల్: ఈ ఫారెస్ట్ని సేవ్ చేయండి, పోలీస్ ఫోర్స్ని విత్డ్రా చేయండి, బుల్డోజర్లనే ఆపండి. ఈ గొడవ మొత్తం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏప్రిల్ 3, 2025 సుప్రీంకోర్టు ఈ ఇష్యూని న్యాయంగా సువోమోటో తీసుకుంది. న్యూస్ రిపోర్టర్స్, సోషల్ మీడియా వీడియోలు చూసిన తర్వాత కోర్టు షాక్ అయింది. వాళ్ళు ఈ డీఫారెస్టేషన్ని అలార్మింగ్ అని పిలిచారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నెంబర్ 1, ఇమీడియట్ స్టే. కంచ గచ్చిబౌలిలో చెట్లు కట్ చేయడం, ఎక్స్కవేషన్, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఆపేయాలి. ఒక్క చెట్టుని కూడా టచ్ చేయొద్దు అని క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. నెంబర్ 2, గవర్నమెంట్కి క్వశ్చన్: ఇంత పెద్ద స్కేల్లో చెట్లు కట్ చేయడానికి కంపేలింగ్ అర్జెన్సీ ఏంటి? దీనివల్ల ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుందని తెలీదా అని తెలంగాణ గవర్నమెంట్ని అడిగింది. నెంబర్ 3, చీఫ్ సెక్రటరీకి వార్నింగ్: మా ఆర్డర్ని ఫాలో చేయకపోతే చీఫ్ సెక్రటరీని జైలుకి పంపిస్తాం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ 4, ఇన్స్పెక్షన్. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ని ఈ 400 ఎకరాల ల్యాండ్ని ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు ఆకలితో చేసిన స్ట్రైక్, ప్రొటెస్ట్ ఆపేశారు. క్లాసులకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళకి ఒక బిగ్ విక్టరీ. ఇంత పెద్ద ఫైట్ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1, ఎన్విరాన్మెంటల్ వర్సెస్ డెవలప్మెంట్. గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఈ ల్యాండ్ని ఉపయోగించాలనుకుంటోంది. కానీ స్టూడెంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్ అంటున్నారు డెవలప్మెంట్ ముఖ్యం, కానీ ప్రకృతిని డిస్ట్రాయ్ చేస్తే ఫ్యూచర్ ఏమవుతుంది? నెంబర్ 2, ఎమోషనల్ కనెక్షన్. HCU స్టూడెంట్స్కి ఫారెస్ట్ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. వాళ్ళు దీన్ని తమ క్యాంపస్లో భాగంగా ఫీల్ అవుతారు. నెంబర్ 3, పబ్లిక్ సెంటిమెంట్. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడంతో సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు, సోనాక్షి సిన్హా, రష్మిక మందాన, జాన్ అబ్రహాం లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దీనితో ఇష్యూ బిగ్ అయింది. నెంబర్ 4, పొలిటికల్ గేమ్. కొందరు పొలిటికల్ పార్టీలు, BRS లాంటివి ఈ ఇష్యూని తీసుకొని గవర్నమెంట్పై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేశాయి. BRS లీడర్ KTR ఈ ల్యాండ్ని సేవ్ చేసి ఎకో పార్క్ బిల్డ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఇక్కడ తప్పు ఎవరిదనేది సింపుల్గా చెప్పడం చాలా కష్టం. రెండు సైడ్స్కి వాళ్ళ లాజిక్స్ ఉన్నాయి. నెంబర్ 1, గవర్నమెంట్ సైడ్. తెలంగాణ గవర్నమెంట్ అంటోంది ఈ ల్యాండ్ మాది, మేము లీగల్గా 2020లో దీని టైటిల్ విన్ చేశాం. హైదరాబాద్ ఐటీ హబ్గా గ్రో చేయాలంటే ఇలాంటి డెవలప్మెంట్ అవసరం. రెవెన్యూ వస్తే స్టేట్కి యూజ్ అవుతుంది. వాళ్ళు ఈ ల్యాండ్ని ఆక్షన్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. అండ్ స్టూడెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ సైడ్ వాళ్ళు అంటున్నారు డబ్బు ముఖ్యం కాదు, ప్రకృతి ముఖ్యం. ఈ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తే హైదరాబాద్లో పొల్యూషన్ పెరుగుతుంది, వైల్డ్ లైఫ్ ఖతం అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమిస్తాం? వాళ్ళు గవర్నమెంట్ ఇంత హర్రీగా బుల్డోజర్ని పంపడం తప్పని అంటున్నారు. నా ఒపీనియన్లో రెండు సైడ్స్లోనూ కొంత రైట్, కొంత రాంగ్ ఉంది.
గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎకో సిస్టమ్ని ఇగ్నోర్ చేసి హర్రీగా యాక్ట్ చేయడం రాంగ్. అదే టైంలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ రైట్, కానీ డెవలప్మెంట్ని పూర్తిగా ఆపేయాలనుకోవడం ప్రాక్టికల్ కాకపోవచ్చు. బ్యాలెన్స్ అవసరం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫైట్ చూస్తే ఒకటి క్లియర్, మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ కేవలం చెట్ల గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి. నీకు ఇష్టమైన సిటీ హైదరాబాద్ని గ్రీన్గా క్లీన్గా ఉంచాలంటే ఇప్పుడు నువ్వు ఒక వాయిస్ రైజ్ చేయాలి. హెచ్సియు స్టూడెంట్స్ లాగా నీలోని ఫైర్ని బయటకు తీసుకురా. చిన్న స్టెప్తో స్టార్ట్ చేయి. ఒక మొక్క నాటు, ప్లాస్టిక్ యూజ్ తగ్గించు, అవేర్నెస్ స్ప్రెడ్ చేయి. నీ ఒక్క అడుగు రేపటి జనరేషన్కి ఆక్సిజన్ ఇస్తుంది. డోంట్ జస్ట్ సిట్ అండ్ వాచ్, బీ ది చేంజ్. నీ హ్యాండ్లో పవర్ ఉంది, యూజ్ ఇట్ అండ్ రాక్ ఇట్.